విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2025 జనవరి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి ధనురాశిలో సంచారం చేస్తూ 14వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. కర్కాటకంలో వక్ర సంచారం చేస్తున్న కుజుడు 21వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. వృశ్చికంలో సంచరిస్తున్న బుధుడు 4వ తేదీన ధనుస్సులోకి ప్రవేశించి 20 రోజులు అక్కడే సంచరించి 24వ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు 28వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మకర రాశి వారికి జనవరి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి. మకర రాశికి అధిపతి శని. మకర రాశి వారికి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ధన ఆదాయం బాగుంటుంది. నూతన గృహ నిర్మాణం నిమిత్తం లేదా స్థిరాస్తి కొనుగోలు నిమిత్తం గత కాలంగా ఉన్న చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు ఈ మాసం తగ్గుముఖం పడతాయి. తద్వారా స్థిరాస్తి కొనుగోలు లేదా గృహ నిర్మాణం చేపడతారు. బంధుమిత్రులతో, స్నేహితులతో కలిసి ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులను సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఈ మాసం చివరి వారంలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో మీ పనికి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల ప్రశంసలను పొందుతారు. సహోద్యోగులతో ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి చివరి 2 వారాలు అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకు వ్యాపారం మంచి లాభదాయకంగా ఉంటుంది. ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. భాగస్వామి వ్యాపారంలో భాగస్థుల మధ్య చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నం చేసేవారికి చివరి వారంలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు మొదటి 3 వారాలు జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. చివరి వారం నాటికి అన్నీ సర్దుమడిగి ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది. అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చి గొడవలకు దారితీసే అవకాశం ఉంటుంది. కనుక తోడబుట్టిన వారితో జాగ్రత్తగా మాట్లాడడం అవసరం. ఏలినాటి శని ప్రభావంతో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రుణాలు మంజూరు కావడంతో వాహనాలు లేదా స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మకర రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి శనివారం రోజున గోవుకు బెల్లం తినిపించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది.